కొత్తేడాది వేళ స్విట్జర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక బార్ లో జరిగిన పేలుళ్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది క్రాకర్స్ కారణంగానే జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. బార్ లో మందేస్తూ చిందేస్తూ జాలీగా గడుపుతున్నారు. అప్పుడప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అంటూ ఒకరినొకరు విష్ చేసుకుంటున్నారు. ఆ సంతోషం ఎక్కువసేపు మిగలకుండానే పలువురు అనంత లోకాలకు వెళ్లిపోయిన ఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది. బార్ లో భారీ పేలుడు కారణంగా 40 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా క్రాన్స్ మోంటానాలోని అల్పైన్ లగ్జరీ రిసార్ట్ లో ఉన్న లే కాన్స్టలేషన్ బార్ లో పేలుడు సంభవించింది. తెల్లవారుజామున జరిగిన పేలుడులో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. బార్ లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. పేలుడు ధాటికి డెడ్ బాడీలు ఎగిరిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బార్ లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అర్ధరాత్రి 1:30కు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో ఉగ్రకుట్ర లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బాణాసంచా కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఎందుకు జరిగిందన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు స్విట్జర్లాండ్ పోలీసులు వెల్లడించారు.